ప్రభు పేట చేరువచ్చిన వారందరికీ, ప్రజలు పరిశుద్ధులకు అందరికీ ప్రభు నామమున ఉదయకాల కాన్ఫరెన్స్ తరపున ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ఈ కూడిక ప్రారంభంతో ప్రారంభించుకుందాం. మన పేరు పెద్దలు ఇజ్రాయల్ అన్న గారు మన మధ్య ఉన్నారు. ప్రార్థించాలని కూర్చున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారము కలిగిన దేవా, తండ్రి నీ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. గడిచిన రాత్రి మంచి విశ్రాంతి మడకల నుండి మమ్మల్ని లెక్కలో వేసి ఈ ఉదయం సృష్టించుకునే కృపను జూమ్ యాప్ చెల్లిస్తున్నాం దేవా. అడుకంగా ఆయన మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు, అద్భుతమైన కార్యము జరిగించే దేవుడవయ్యా. ఇదిగో నాయన, నీకంటూ అడ్డురాదు, సమస్తమును చేయగలవు, సమస్తమును జరిగించగలవు. అందుకనే మా నాయన, మా తండ్రి, మా ఎడల మీరు ప్రతినిత్యము చూపిస్తున్నాము బట్టి, మీ వాత్సల్యతను ప్రేమను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి మా నాయన, మా తండ్రి, ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి దినసు మరి నాయన ప్రభుదాసనను దీవించండి, ఆశీర్వదించిన పరిచర్యను మీరు దీవించండి. అలాగే నిర్వకంగా కార్యాన్ని జరిగిస్తున్న ఆయన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వాదించండి. చేరి వచ్చిన సేవకులందరినీ, పెద్దలందరినీ మరి నాయన నీ పరిచర్యలో నమ్మకముగా వాడుకుంటూ మరి నాయన నీ కృపను అనుగ్రహించండి. మా నాయన, మా తండ్రి, ఏది మాకు అవసరమో అది మాకు దయచేసి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ మమ్మల్ని అందరినీ నీ బాహుబల హస్తాలు అప్పచెప్పుకొని ముందున్న కార్యక్రమం మీరే జరిగించి మహిమ పొందమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఈ కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందువల్ల ప్రార్థించిన ప్రియులు పెద్దలు ఇజ్రాయల్ అన్నకు వందనాలు. మన మధ్య వెల్టూ నుంచి ప్రభాకర్ ఉన్నారు. మరి పల్లవి 2 చరణాలు మాత్రం పాడి వినిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు జూమ్ మీటింగ్ చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలే దేవుడు అనే కీర్తన పాడి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యోను అర్పణ
తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ, నచ్చింది దేవునికి కయ్యోను అర్పణ. తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ, నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. అందరికీ ప్రేమ ఉన్నాడు తెలియజేస్తున్నారు. అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు. చక్కటి పాడు వినిపించిన వీరు దేవుని సేవకులు ఎం ప్రభాకర్కి ప్రేమ వందనాలు. మన మధ్య మార్కాపురం నుంచి ప్రియులు పి ఆశీర్వాదం గారు ఉన్నారు. మరి వాక్య పరీక్ష నిమిత్తము మరి తన దాసుని బలపరచులాగున ముందుగా హైదరాబాద్ నుంచి జేపీ వర్ధన్ అన్న గారు మన మధ్య ఉన్నారు. పెద్దలు ప్రార్థించాలని కోరుతున్నాం. వందనాలన్నా. మమ్మల్ని ఎంతో హెచ్చుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహనీయుడు అయిన మా దేవ, మహోన్నతుడు అయిన మా ప్రియ ప్రభు, స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా నాన్న, మీ ప్రజలము, మీ సఖీ సంపాద్యము అట్టి మమ్మలను మీ కృపలో భద్రపరిచారు, నూతన గడియలతో నింపారు. ఉదయకాలమందు మీ పాద సన్నిధి మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మీ బిడలమైన మమ్మలను మీ పాద సన్నిధిలో సమకూర్చారు, స్తుతిస్తున్నాం. చేరి వచ్చి మీ నామ సంకీర్తనం చేయగా మా స్తుతులపై మీరు ఆసీనులైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి మా ప్రభు మీ వైపు చేతులు చాపుచున్నాం. మీ స్వరము వినాలని ఆశిస్తూ ఉన్నాం. అయా, మా ప్రియులు మీ దాసులు ఆశీర్వాదం గారిని మీరు బలపరచండి.
సహాయం చేయండి. మీ దాసుని మీ పోరుగా వాడుకొని మీ ప్రజలమైన మాతో మాట్లాడమని, మమ్మలను దర్శించమని, మీ కృపలో మమ్మలను జ్ఞాపకము చేసుకోమని, మాకు కావాల్సిన నేటి దిన ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని అందించమని, ముందున్న సమయాన్ని మీ పక్షాన వాడబడుచున్న మా ప్రియులను మమ్మలను మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ కరుణా సంపన్నుడు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసినాము తండ్రి. ఆమెన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన పెద్దలు జేపీ వర్ధనకు ప్రేమ వందనాలు. మన వద్ద మరి మార్కాపురం నుంచి ప్రియులు వి ఆశీర్వాదం గారు మన వద్ద వాక్య పరీక్ష నిమిత్తం ఉన్నారు. మరి 6 గంటల వరకు వాక్య పరీక్ష చేయవలసిందిగా పెద్దలు మరి ఆశీర్వాదన్న గారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. అవకాశం కల్పించినటువంటి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొక దినములో మార్నింగ్ కాన్ఫరెన్స్ యొక్క ఈ పరిచర్యలో అవకాశం కల్పించినటువంటి మా ప్రియులు బర్నబాస్ గారికి, కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రదర్శన గారికి, ప్రార్థన చేసి పాటపాడి సహకరించినటువంటి ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నేను వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఉదయకాల వేళలో కొన్ని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మరోసారి చదువుతున్నాను, గమనించండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చిన్న ప్రార్థన నేను కూడా చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నిరంతరము స్తోత్రారుడమైన మా ప్రభువా, పరిశుద్ధ దేవ, పూజనీయుడా, కీర్తనీయుడా, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయినా మరి యొక్క ఉదయకాల వేళలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ఈ పరిచర్య ద్వారా అప్పుడైనా మీ దాసునికి ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు వచ్చిన మా పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. నిర్విరామంగా కొనసాగిస్తున్నాం మీ పరిచర్యను బట్టి స్తోత్రాలు. పరిచర్యలో మనం సాగుతున్నాం బిడ్డలను బట్టి స్తోత్రాలు. దేవా నాయన ఉదయకాల వేళలో మీ పాత సన్నిధికి మరి ఎవరే చేరి వచ్చి ఉండగా మాకు అవసరమైనటువంటి సందేశం ప్రియ ప్రభు మీరే దాసుని నోట ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయండి, హెచ్చరించండి, దిద్దండి, మీ కృపలో బాగు చేసి బలపరచమని వాక్యమైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థన చేసి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఇక్కడ 7వ అధ్యాయంలో పలికినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో మనం గమనించగా అనేక సందర్భాలు మనం విన్న మాటలేవి. ప్రత్యేకంగా ఉదయకాల వేళ దేవుడు మన దృష్టికి తీసుకొస్తున్న ఉద్దేశాన్ని మనము గ్రహించగలగాలి. గత రాత్రి మన ప్రియులు బర్నబాస్ గారు అడిగిన సందర్భంలో నేను ఏం చెప్పాలా ప్రభు అని ఆలోచన చేస్తూ పడుకుండగా రాత్రి దేవుడు నాకు ఇవే తలంపులు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నాకంత మనసు లేదు కానీ వర్తమానం వినిపించాలన్న ఆలోచన అంత ఆసక్తి లేదు. కానీ దేవుడే ప్రేరేపించి
ఈ వర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఎందుకో నాకు తెలియదు. ఏదేమైనా మన మేలు కొరకు, మన దిద్దుబాటు కొరకు, మన క్షేమం కొరకు, మనలో ఏ లోపాలున్నా సరి చేసుకొని దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని దేవుని యొక్క ప్రగాఢమైన ఉద్దేశం. ఎలాగైతే ఉదయకాల వేళలో దేవుడు మనతో సంధిస్తున్నటువంటి వర్తమానం మనం మనస్సు పెట్టి శ్రద్ధగా ఆలకించాలని, దేవుని పిల్లలమైనటువంటి మనం మన భక్తి జీవితం యొక్క కొలమానం ఏ రీతిగా ఉందో, ఏ రీతిగా ప్రారంభించామో, ఏ రీతిగా కొనసాగిస్తూ ఉన్నామో, నేడు మన ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉందో, ఏ స్థితిలో ఉందో ఒకసారి మనకు మనముగా జ్ఞాపకం చేసుకోవటం మనకు ప్రయోజనకరం పిల్లరా. ఈ వాక్య ఆధారాన్ని పట్టుకొని ఒక 2-3 దైవ గ్రంథంలో ఉన్నటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకొని అదే సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అలాగైతే పిల్లరా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనే జ్ఞాని అయినటువంటి సొలొమోను పలికినటువంటి ఆ మాటల్లో మన ప్రారంభం ఎలా ఉంది? ఇప్పటికి మనం ప్రభువునందు విశ్వాసం ఉంచి ఎంతకాలం అయింది? ఈ సుదీర్ఘమైన కాలంలో మన భక్తి జీవితము ఏ స్థాయిలో ఉంది? ఏ విధానంలో కొనసాగుతా ఉంది? మేలుకరంగా ఉందా, లేక బాధాకరంగా ఉందా? ఆధ్యాత్మికంగా అభివృద్ధికరంగా ఉందా, లేక దిగజారుతూ ఉన్నటువంటి స్థితిలో ఉందో మనము జ్ఞాపకం చేసుకోవటం మనకు మంచిది. మనం అనుకుంటాం కానీ నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని. ఆ సందర్భంలో గుడ్డిగా మనము భావించకుండా మనల్ని మనం వాక్య వెలుగులో చూసుకుంటూ సరిచేసుకుంటూ ముందుకు సాగటం మనకు దీవెనకరమని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగైతే ఒక 2 లేక 3 దైవ గ్రంథంలో ఉన్నటువంటి భక్తి పనుల గురించినటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో లేరా మనకు ఒక సౌలు అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు కదండి. 9వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో పాత నిబంధనలో మొట్టమొదటిగా రాజుగా ఎన్నుకోబడినటువంటి సౌలు అనేటువంటి ఒక రాజు కనబడుతూ ఉన్నాడు. అతడు రాజుగా ఏర్పరచబడక పూర్వము అతను ఎలా ఉన్నాడు? అతడు ప్రారంభ దినాల్లో ఎలా ఉన్నాడు? చివరి దినాల్లో ఏ రీతిగా అతని జీవితం ముగించబడింది? అలాగే ప్రారంభ దినాల్లో మన భక్తి జీవితం ఎంత ఆసక్తిగా ఉంది, రాను 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 క్రమేపీ ఎంతగా మనము నీరసించిపోతూ ఉన్నాం, భక్తి జీవితంలో ఎంతగా తొట్టిల్లుతూ ఉన్నాం, తగ్గిపోతూ ఉన్నాం అన్నటువంటి సంగతులు మనము జ్ఞాపకం చేసుకోవటం మనకు దీవెనకరం. సమూయేలు గురించి లేక భక్తుల గురించి వింటున్న మనం వారితో మనము ఆ వర్తమానాలు విడిచిపెట్టక ఆ మాటలు మన జీవితానికి అన్వయించుకోవటానికి మనము ప్రయత్నం చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా, రాత్రంతా ప్రభు నాకు ఈ సంగతులు బయలుపరుస్తూ వస్తూ ఉన్నాడు. కారణం తెలియదు నాకైతే. ఈ వర్తమానం చెప్పాలని ఆశ లేదు, ఆసక్తి లేదు, కానీ దేవుని నడిపింపు మేరకు నేను పరిస్థితిగా సిద్ధపడడం జరిగిందండి. సరే, ముందుకు సాగుదాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో పిల్లరా 3, 4, 5, 6, 7 వచనాలు మనం గమనించగా సమూయేలులో ఉన్న మంచి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. 3వ అధ్యాయంలో పిల్లరా విధేయుడైన సౌలు కనపడుతూ ఉన్నాడు. విధేయత కలిగినటువంటి సౌలు కనపడతా ఉన్నాడు కదండి. విధేయత కనపడతా ఉంది. తండ్రి యొక్క గార్ధములు
తప్పిపోయినప్పుడు సౌలుని పిలిచి నువ్వు వెళ్ళి వెతకమన్నప్పుడు సౌలు ఏం చేస్తా ఉన్నాడు? విధేయత కనపరిచి లోబడి తండ్రి యొక్క గాడిదలను వెతకడానికి వెళ్ళిన వాడు. అలాగైతే ఇందుని బట్టి మనకి ఏమర్థమవుతుంది? విధేయత కలిగిన వాడు, లోబడిన వాడు కదండి. అంత మంచి లక్షణం కలిగిన వాడిగా మనము 3వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 4వ వచనంలో సహనం కలిగినటువంటి వాడిగా కనపడతా ఉన్నాడు కదండి. 4వ వచనంలో పిల్లరా సౌలు యొక్క సహనం కనపడతా ఉంది, సహించేవాడుగా. అనేక విషయాల్లో మనము సహించలేకపోతూ ఉంటాం, చీటి మాటికి పాపగిచ్చుకుంటూ ఉంటాం. మనకి ఇష్టం లేని వ్యక్తుల మీద ఏం చేస్తూ ఉంటామండి? ఆ వ్యక్తుల నోటులో నుండి మాట వచ్చిందంటే చాలు వెంటనే ఏం చేస్తూ ఉంటాం? పాపగిచ్చుకుంటాం, కత్తిరించుకుంటాం కదా, ఆవేశపడుతూ ఉంటాం. కానీ ఆయన పిల్లలమైనటువంటి మనకు సహనం ఎంత అవసరమో ఇక్కడ సౌలు ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం కదండి. కనబడకపోయినప్పటికీ కూడా ఏం చేస్తా ఉన్నాడు? అవి దొరకలేదు అని చూస్తూ ఉన్నాం. దొరకలేదని తిరిగి వెనక్కి వచ్చిన వాడు కాదు. నాకెందుకులే కనిపించలేదు అని, నా బాధ్యత తీరిపోయిందని నిర్లక్ష్యం చేసిన వాడు కాదు. అవి కనపడేంత వరకు కూడా వెతకటానికి సహనాన్ని చూపించిన వాడిగా మనము గమనిస్తూ ఉన్నాం. కదా, సహనము కలిగినటువంటి సౌలును కనపడతా ఉన్నాడు. అలాగే 5, 6 వచనాల్లో గర్వం లేని వ్యక్తిగా కనపడతా ఉన్నాడు కదండి. గర్వం లేని వ్యక్తిగా 5, 6 వచనాల్లో మనం గమనించగా ఒక దైవజనుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా వెళ్ళాలి కదండి. ఒక గౌరవం కలిగినటువంటి రీతిగా గర్వం లేనివాడుగా ఇక్కడ ప్రవక్త గారికి వస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. విధేయత కలిగిన వాడు, సహనం కలిగిన వాడు, గర్వం లేనివాడు. 9వ అధ్యాయం 7వ వచనంలో మర్యాద తెలిసిన వాడు కదండి. మర్యాద తెలిసిన వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. యవన ప్రాయంలోనే ఎంత గర్వం కలిగిన వాడు, ఎంత విధేయత కలిగిన వాడు కదండి, ఎంత మర్యాద తెలిసిన వాడు అని గమనిస్తూ ఉన్నాం. మన కుటుంబాల్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఉన్నది. విశేషంగా మన కుటుంబాల్లో, సంఘములో ఉన్నటువంటి సంగతులు మన కుటుంబంలో ప్రస్తావిస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా గమనించాలండి. సంఘంలో పెద్దల గురించి, సేవకుల గురించి, సోదరుల గురించి మనము మన కుటుంబంలో ప్రస్తావిస్తూ ఉంటాం. ఆ ప్రస్తావిస్తున్న సందర్భంలో మన భార్య పిల్లలు మనతో కూడా ఉంటూ ఉంటారు. వారు మన మాటలు ఆలకిస్తూ ఉంటారు. ఆలకించినప్పుడు ఏమవుతుందో తెలుసా? మన ఇంటికి ఆ దైవజనుడు వచ్చినప్పుడు గౌరవించక, లెక్కలేనితనంగా చూసి చూడనట్టు బయటికి వెళ్ళిపోయి పలకరించకుండా, వందనాలు కూడా చెప్పకుండా గర్వించే స్వభావం కలిగినటువంటి మన పిల్లలను ఆ రీతిగా సిద్ధపరిచింది మనం కాదా? ఆలోచన చేద్దాం పిల్లరా. ఇక్కడ మర్యాద తెలిసిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక దైవజని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా వెళ్ళాలి అన్నటువంటి ఒక మర్యాద తెలిసిన వాడు. మన కుటుంబంలో ఒక సేవకులు వస్తే, ఒక పెద్దలు వస్తే, ఒక విశ్వాసులు వస్తే మన పిల్లల యొక్క బిహేవియర్ ఎలా ఉంది కదా, మన పిల్లల యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉంది. ఎప్పుడైతే మన పిల్లలు వందనాలు పెట్టలేరో వారి బ్రతుకంతా అక్కడ అర్థమైపోతుంది. మీ భక్తి జీవితం కూడా అక్కడ అర్థమైపోతుందండి కదా. మన కుటుంబంలో ఎట్లా ఉంటున్నామో, ఎట్లా మాదిరికరంగా ఉంటున్నామో పిల్లలు దయచేసి కుటుంబంలో, ఇంటి దగ్గర, ఇంట్లో పిల్లల మధ్య, సహోదరుల మధ్య సంఘ విషయాలు దయచేసి ప్రస్తావన తీసుకోవద్దని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఒక దైవజనుడు ఇంటికి వస్తే వారిని గౌరవించే విధానంలో మనం పిల్లలకి ఏ రీతిగా నేర్పిస్తూ ఉన్నామో, మన భక్తి జీవితం ఎలాంటిదో మనము అర్థం చేసుకోలేని అజ్ఞానంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. మన మీద గొప్ప వీరులమని,
శూర్లమని, భక్తిపరులమని, నిజాయితీ పరులమని, అవతల వ్యక్తి అంతా భక్తిపరుడు కాదని, సరైన వ్యక్తి ఒకవేళ ఉంటే ఉండవచ్చు లోపాలు బలహీనతలు. మీ కుటుంబంలో, నా కుటుంబంలో ప్రస్తావించేటువంటి అధికారం మనకు లేదు. సంఘ విషయాలు ఏం మాట్లాడాలన్నా కూడా సంఘములతో మాట్లాడండి, పెద్దలతో, బలహీనలతో వారితో మాట్లాడటం మంచిది, క్షేమకరం. మన కుటుంబాల్లో మన పెద్ద పెద్ద పోజులు కొట్టడానికి, పెద్ద పెద్ద మంచివారం అన్నట్టుగా, మన మీద భక్తి పరులం అన్నట్టుగా, అవతల వారు పనికి మానేవారు అన్నట్టుగా మన కుటుంబంలో ప్రస్తావన, ఆ వ్యవహారం తీసుకొని వస్తే మన పిల్లలను మనమే చెడు మార్గంలో నడిపించిన వారంగా ఉంటాం. మన చెయ్యి దాటిపోయే అవకాశాలు ఉంటాయి పిల్లరా. ఇక్కడ మర్యాద తెలిసిన వాడు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే 9వ అధ్యాయం 7-8 వచనాలతో మనం గమనించగా, తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వాడో మనము గమనిస్తూ ఉన్నాం పిల్లరా కదండి. అలాగైతే ఈ మాటలను బట్టి మనం ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. మన కుటుంబం యొక్క భక్తి జీవితం ఏ రీతిగా ముందు కొనసాగుతుందో ఒకసారి మన పిల్లల క్యారెక్టర్ మనం గమనిస్తే మనకు అర్థమైపోతుంది. ఒక బీద సేవకుడు వస్తే లెక్కలేని తరంగా తప్పుకోవటం, కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా చూస్తున్నట్టు వెళ్ళిపోవటం మన పిల్లల క్యారెక్టర్ మనం గమనించవలసినటువంటి వారు. సౌలు రాజు లాంటి వాడు కాదు, రాజుగా కాకముందు సౌలు తగ్గింపు కలిగిన వాడు, దైవజనుల పట్ల గౌరవం కలిగిన వాడు, మర్యాద కలిగిన వాడు, గర్వం లేనివాడు, విధేయత కలిగిన వాడు, సహనము కలిగిన వాడు. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఈ సౌలు తర్వాత ఏమైపోయాడో తెలుసా? అండి? ఎంతగా పతనమైపోయాడో మనము బద్దులమై ఉన్నాం కదండి. 28వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో, కర్ణ పిశాచము కలిగినటువంటి స్త్రీని ఆశ్రయించిన వాడు దేవుని ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా శాశ్వతకాలంగా సౌలు యొక్క కుటుంబం ఉండవలసినటువంటి ఆలోచన దేవునికి కలిగి ఉండగా, సౌలు ప్రారంభంలో మంచివాడే, బాగున్నవాడే, విధేయుడే, దీనుడే, సహనం కలిగిన వాడే, తగ్గింపు కలిగిన వాడే, మర్యాదస్తుడే. కానీ తర్వాత రాజు అయిన తర్వాత విషపు చూపు నిలిపిన వాడు కదండి దావీదు మీద. పిల్లారా, దేవుని విషయాల్లో శ్రద్ధ చూపిన వాడు కాదు, లోబడిన వాడు కాదు. ఎంతగానో పిల్లారా బలహీనపడి మార్పు చెంది ఎంతకంటే తనకు తానుగా సాక్షిగా లేక తన ఖడ్గం మీద తను పడి చనిపోయే దుస్థితికి వెళ్ళాడు పిల్లారా. అందుకంటాడు, కార్యారంభము కంటే కూడా కార్యాంతము మేలు అని పిల్లరా మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ మంచి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలను బట్టి, విధేయతను బట్టి దేవుని ద్వారా హెచ్చించబడిన వాడిగా మనం గమనిస్తూ ఉన్నాం కదండి. 10వ అధ్యాయం 1వ వచనంలో రాజుగా హెచ్చించబడిన వాడు పిల్లరా ఒక బెన్యామీను గోత్రంలో ఉండి పిల్లరా దేవుని కృపకు పాత్రుడై తనకున్నటువంటి ఆ మంచి లక్షణాలను బట్టి రాజుగా హెచ్చించబడిన వాడు తర్వాత విజయాన్ని పొందుకున్న వాడిగా మనం గమనిస్తూ ఉన్నాం కదా. దేవుడు అవకాశం ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగపరుచుకున్నవాడు కాదు సౌలు కదండి. మాట వినక పిల్లరా దేవుని మాటను లెక్క చేయని వాడిగా మనం గమనిస్తూ ఉన్నాం కదండి. అలాగైతే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, సౌలు ఆయన యొక్క పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. మంచివాడే, విధేయుడే, దీనుడే, లోబన్నవాడే, మర్యాద తెలిసిన వాడే. కానీ రాజు అయిన తరువాత లెక్క చేయని వాడు, దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టిన వాడు కదండి. అవిధేయత కలిగిన వాడు, తొందరపాటు కలిగిన వాడు, అసూయ కలిగిన వాడు, కన్న పిశాచిని ఆశ్రయించిన వాడుగా మనము గమనిస్తూ ఉన్నాం. దాని యొక్క ఫలితం ఏంటో తెలుసా?
దాని యొక్క ఫలితం ఏంటో తెలుసా? దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో బాధ నొందిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం కదా. తన అవిధేయతకు ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నాడు ఇక్కడ. అక్కడే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో అవమానాన్ని భరించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం కదండి. అలాగే 15వ అధ్యాయం 23వ వచనంలో రాజుగా హెచ్చించబడినటువంటి అతను ఆ స్థానం నుంచి తొలగించబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం కదా. రాజుగా తొలగించబడిన వాడు కారణం తన యొక్క ఉన్నటువంటి లోబడిన స్వభావాన్ని బట్టి, తనకున్నటువంటి అవిధేయతను బట్టి, తనకున్నటువంటి మాట వినకపోవడం కారణాన్ని బట్టి అంతగా హెచ్చించబడినటువంటి సౌలు ఏమైపోయాడు? పతనమైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం కదండి. పతనమైపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే పిల్లారా, ఒకసారి మనము 30వ సమూయేలు గ్రంథం 30వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ తనకు తానుగా 31వ అధ్యాయంలో పిల్లారా మనం గమనించగా 2వ వచనాన్ని గమనిద్దాం. 2వ వచనం, సౌలును అతని కుమారులను తరుముతూ యోనాతాను, అభినాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేస్తారు. యుద్ధములో సౌలు ఓడిపోతుండగా అతడు అమ్ములు వేయి వారి కంటబడి వారి చేత బహుగా గాయములను అందును. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి చూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయ నొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు. చూసారండి, చూసారా? తన పతనానికి కారణం సౌలే, తన కుటుంబ పతనానికి కారణం సౌలే. సౌలు యొక్క కుటుంబం అంతకంతకు నీరసించిపోయిందని చూస్తూ ఉన్నాం. సౌలు కుటుంబం అంతకంతకు పిల్లరా నాశనానికి పోయిందని చూస్తూ ఉన్నాం. పిల్లరా ఉనికి కోల్పోయిందిగా మనం చూస్తూ ఉన్నాం. కారణం సౌలు యొక్క అవిధేయతను బట్టి, సౌలు యొక్క లోబడని చర్యను బట్టి, పిల్లరా సౌలు యొక్క గడిమీరిన లక్షణాన్ని బట్టి, దేవుని మాటను ఉల్లంఘించినటువంటి కారణాన్ని బట్టి పిల్లరా సౌలు ఆ రీతిగా అయిపోయినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రారంభంలో బాగున్నాడు, విధేయుడిగా ఉన్నాడు, దీనుడిగా ఉన్నాడు, శాంతం కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు, పిల్లరా దైవజనుడు గౌరవించేవాడుగా ఉన్నాడు. అయినప్పటికీ రాను రాను క్యారెక్టర్ లో మార్పు వచ్చింది. తను ఆ రీతిగా మారిపోతూ ఉన్నటువంటి సంగతిని కూడా సౌలు గ్రహించలేని స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అలాగైతే మన స్థితి ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మరి మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అని మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. అలాగే సమూయేలు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో కూడా మనం తెలిసినటువంటి సాంసోను అనేటువంటి ఒక వ్యక్తిని మనకు గమనిస్తూ ఉన్నాం పిల్లారా. సంసోను ఉన్నాడు ఇక్కడ. సంసోను ఏం చేస్తా ఉన్నాడు అండి? 16వ అధ్యాయంలో ఒక దిలీల దగ్గరికి వెళ్ళాడు. ప్రారంభంలో పిల్లారా 1000 మందిని చంపినవాడు, నాజీరుగా చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, దేవుని ద్వారా ఎన్నుకోబడినవాడు, న్యాయాధిపతిగా ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, కాపాడటానికి ఒక న్యాయాధిపతిగా, ఒక రక్షకుడిగా దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వాడు ఏమైపోయాడు? ప్రారంభంలో బానే ఉన్నాడు, 1000 మందిని చంపించాడు, మహాబలాఢ్యుడు, ఒక్క స్త్రీ దగ్గర ఓడిపోయిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీల దగ్గర ఏమైపోయాడండి? ఓడిపోయాడు, పతనమయ్యాడు. 1000 మందిని చంపినవాడు ఒక్క స్త్రీ దగ్గర ఓడిపోయాడు, పతనపోయాడు. తన మరణాన్ని తన చేజేతులారా కొని తెచ్చుకున్నవాడుగా మనము గమనిస్తూ ఉన్నాం కదండి. ఎంత బలవంతుడు, విసిగిపోయిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. విసిగిపోయిన వాడుగా చూడండి. 20 వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20 వచనం. ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారనగా
అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలె నేను బయలుదేరి విరజిమ్ముదును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియదు. ఈ మాట మనము ఒకంత ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది ప్రియులారా. సంసోను అనుకున్నాడు, నేను బలవంతుల్ని, అంతమందిని చంపాను, ఇంతమందిని చంపాను, సింహాన్ని చంపాను, దాన్ని చంపాను, అవి చేశాను అని గర్వించినటువంటి సంసోను దేవుడు దూరం చేశాడు అన్న సంగతే మరిచిపోయిన వాడుగా మనము గమనిస్తూ ఉన్నాం. దేవుడు తనను ఎడబాసనని ఎప్పుడైతే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడో, ఎప్పుడైతే దెలీలా ఒడిలో ఓడిపోయాడో, బెండైపోయాడో, పతనమైపోయాడో, తన మరణాన్ని కొని తెచ్చుకున్నాడో, వెంటనే దేవుడు అతను ఏం చేశాడు? ఎడబాశాడు, విడిచిపెట్టాడు అని మనము గమనిస్తూ ఉన్నాం. తనను దేవుడు ఎడబాశాడు అనే గ్రహింపు కూడా కోల్పోయిన వాడుగా ఉన్నాడు కదండి. తనను దేవుడు విడిచిపెట్టాడు, తనను దేవుడు నెట్టివేశాడు. నాడు సౌలు కూడా గ్రహించలేదు. సమూయేలు ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు, దేవుడు యెహోవా అంటాడు, నేను విడిచిపెట్టిన వాని కొరకు నువ్వు ఎంతకాలం ఏడుస్తూ ఉంటావు కదండి. దేవుడు త్రోసివేసిన వాడు, దేవుని ద్వారా త్రోసివేయబడిన వాడు. ఇక్కడ సంసోను కూడా దేవుని ద్వారా త్రోసివేయబడిన వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఎడబాసనని గ్రహించలేని అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? నేను బాగానే ఉన్నాను, నేను బలవంతునిగా ఉన్నాను, నేను పరిపూర్ణుడిగా ఉన్నాను, నా అంత భక్తిపరులు లేరు అనుకుంటూ ఉన్నాం మనం. ఆ సేవకుని కంటే నేను బాగున్నాను, ఆ సంఘ పెద్ద కంటే నేను బాగున్నాను, నేను ఏ విషయంలో వారిలాగా ఈ లోపం కలిగలేను కదండి. ఈ గర్వం వల్ల పతనమైపోతూ ఉన్నామేమో ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. దేవుడు ఎడబాసనని నాడు సంసోను గ్రహించలేదు, దేవుడు విడిచిపెట్టాడని నాడు సౌలు గ్రహించలేదు. మన భక్తి జీవితంలో కూడా ప్రారంభంలో ఎలా ఉన్నాం, నేడు ఎట్లా ఉన్నామండి? మాట చూడండి పిల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ పౌలు గారు ఒక హెచ్చరిక మాట, ప్రతి ఒక్కరికి మనసును పెట్టవలసినటువంటి మాట ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో, తాను నిలుస్తున్నానని తలంచుకునేవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. మనం అనుకుంటూ ఉన్నాం, నేను బాగున్నా, నేను చక్కగా ఉన్నా కదండి, నేను దశంభాగాలు ఇస్తూ ఉన్నా, నేను ప్రతి గుడికి వెళుతూ ఉన్నా కదండి, నేను అన్ని బాగానే చేస్తూ ఉన్నా, నేను బాగా వర్తమానం చెబుతూ ఉన్నా, నన్ను అందరూ మంచివారు అంటున్నారు, భక్తిపరుడు అంటూ ఉన్నారని తనకు తానుగా మనముగా అనుకుంటే మనం పొరబడినట్లే ప్రియులారా. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు కదండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? పరిసయ్యుడు వెళ్ళాడు, సుంకరి కూడా వెళ్ళాడు. వెళ్ళినటువంటి పిల్లరా, ఈ పరిసయ్యుడు ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడు? అయ్యా, నేను చోరుణ్ణి కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను ఇతర మనుషుల వల్ల లేను, ఈ సుంకరి వల్ల లేను, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటా ఉన్నాడు. పిల్లరా, మనం కూడా ఈ స్థితిలో ఉన్నామేమో. దయచేసి మనస్సు పెట్టి ఆలోచన చేయాలి. మన గురించి మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అజ్ఞానములో దేవుని కోల్పోయి, ఆత్మను కోల్పోయి పిల్లరా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ లోకములో అబద్ధాలతో రకరకాల శరీర సంబంధమైన పిల్లరా అలవాట్లతో మునిగి దిగిపోతూ ఉన్నామేమో. మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అయ్యా నేను దొంగతనం చేయలేదంటా ఉన్నాడు ఇక్కడ, నేను అన్యాయం చేయలేదంటా ఉన్నాడు ఇక్కడ, నేను వ్యభిచారం చేయలేదంటా ఉన్నాడు. కానీ ఇళ్లలో ఉండి సీరియల్ చూడటం లేదా, అబద్ధం మాటలు మాట్లాడటం లేదా, ఎంతగా పతనమైపోతూ ఉన్నాం. సాడీలు చెప్పడం లేదా, చుడిపొడుపు లేనిపోయి కల్పిత మాటలు చెప్పడం లేదా, ఎట్లా ఉంది జీవితం, ఎట్లా కొనసాగుతూ ఉన్నాం మన ఆత్మీయ జీవితం? ప్రారంభంలో ఎంత బాగున్నాం, సాగే కొద్దీ మనం ఎట్లా ముందుకు సాగుతూ ఉన్నామో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏమంటా ఉన్నాడు ఇక్కడ, వారమునకు నేను 2 మార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాను, నా సంపాదన అంతట్లో దశంభాగం ఇస్తూ ఉన్నాను, ఈ మంచి పనులు చేస్తూ ఉన్నాం. ఈ మంచి పనులు చేస్తూ ఉన్నాయి ఈ యొక్క పరిసైడ్ ఏమైపోయాడు? తృణీకరించబడి వెళ్ళిపోయాడు. దేవా నేను పాపిని, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నేను యోగ్యుని కాదు. రొమ్ములు కొట్టుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళడానికి కూడా ధైర్యం చాలక దేవాలయం ఎదుట నిలబడి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మన ప్రార్థన ఎలా ఉంది? మన భక్తి జీవితం ఎలా ఉంది? కదండి, ఇక్కడ మనం అనుకుంటూ ఉన్నాం నేను బాగానే ఉన్నాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం గమనిద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని నీడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుతూ సాత్వికమైన మనసు వాడిని మంచి దారికి తీసుకుని రావాలను. ఏం చేయాలండి? ఎవరైనా పడిపోతే నవ్వక, అపాసించక, 10 మందికి చెప్పక, తాటింపు వేయక, దండోర వేయక, ఒక సహోదరుడు బలహీన పడిపోతే ఏం చేయాలట? అట్టి వారిని సాత్వికమైన మనస్సు, మనం కూడా తప్పిపోతామన్న భయం మనకు కలిగి ఉండాలి. సాంసోన్ లాంటి వాడు పడిపోయాడు, మహాబలుడు. దావీదు లాంటి వాడు పడిపోయాడు, దేవుని హృదయానికి సారుడైనటువంటి వాడు. గొప్ప గొప్ప భక్తులు పడిపోయారు, నీవెంత నేనెంత. అలాగైతే మనం గమనిస్తూ ఉన్నాం, మనం ఒక సహోదరుడు తప్పిపోతే సాత్వికమైన మనసుతో అతన్ని లేవనెత్తాలి. అంత మాత్రమే కాకుండా మనం ఏం చేయాలండి? నిలుస్తున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కంటే మనల్ని మనం పర్యవేక్షించుకోవాలి. మన భక్తి జీవితాన్ని, మన మాటను, మన ఆలోచన, మన చూపు, మన క్రియ, మన వినికిడి సమస్తాన్ని మనం పరీక్షించుకోకుండా గుడ్డిగా మనం ముందుకు సాగటానికి వీలు లేదండి, కదండి. అలాగైతే పిల్లరా, ఈ యొక్క భక్తి జీవితము చాలా బ్యాలెన్స్ గా మనం వెళ్తూ ఉండాలి. గుడ్డిగా ముందుకు మనం వెళ్ళటానికి వీలు లేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనము గమనిస్తూ ఉన్నాం, మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఆయనను అబద్ధికునిగా చేయవారు మగదము, ఆయన వాక్యము మనలో ఉండదు. ఎంత కఠినమైన మాటలు గమనిద్దాం. ఎవరి మాట్లాడేది? అపోస్తుడైన యోహాను, యేసు ప్రభు రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి యోహాను. ఏమంటా ఉన్నాడండి? మన పాపములను మనం ఒప్పుకోవాలి, ఇంక్లూడింగ్ టు జాన్. యోహాను కూడా కలుపుకుంటా ఉన్నాడు, మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం ఏమనుకుంటూ ఉన్నామంటే, నేను ఆల్రెడీ పర్ఫెక్ట్, నేను అన్ని విషయాలు బాగున్నాను కదా, మంచి పనులు చేస్తూ ఉన్నాను, దశంభాగం ఇస్తూ ఉన్నాను, ఆసక్తి వాక్యం అన్ని చేస్తూ ఉన్నాను అని మోసపోతూ ఉన్నామేమో. జాగ్రత్త సుమా.
ఇక్కడ యోహాన్ అంటా ఉన్నాడు కదా, ఏమంటా ఉన్నాడండి? మనం పాపము చేయలేదని చెప్పినేడలా, నాలో పాపం లేదని చెప్పుకుని నేడలా ఆయనను అబద్ధికునిగా చేసిన వారం అవుతా కదా. యోహాను కూడా తను కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడు, అలాగైతే మనం ఎంత జాగరూకులమై ఉండాలి కదండి. ఎట్లా మనము భక్తి జీవితంలో సాధకం చేసుకోవాలి. ప్రతినిత్యం ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నాను? మాటలోనా, చూపులోనా, వినికిడిలోనా, క్రియలోనా, ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నాను కదండి. మనం ప్రతిదినం పరిశీలన చేసుకుంటూ మనము ముందు సాగాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రారంభంలో అపోస్తుడైన పౌలును మనం చూస్తూ ఉన్నాం. సౌలుగా ఉన్న దినాల్లో ఏం చేసేవాడండి? సంఘముని హింసించిన వాడు, స్టెఫను మరణానికి కారకుడైనటువంటి వాడు, క్రైస్తవులను హింసించిన వారికి విట్నెస్ గా ఉన్నటువంటి వాడు, కాపాడటానికి తోడుగా ఉన్నటువంటి వాడు, పాపులలో ప్రధానుడు అంటా ఉన్నాడు కదండి. అలాగైతే 9వ అధ్యాయంలో అపోస్తల కార్యక్రమంలో 9వ అధ్యాయంలో పట్టబడ్డాడు. ఏమంటా ఉన్నాడు? దేవుని కొరకు ఎంత నమ్మకముగా పనిచేశాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటా ఉన్నాడు. 6వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతూ ఉన్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. చూసారండి, ఇక్కడ పౌలు యొక్క చివరి దినాల్లో పౌలు ఇచ్చిన తన ఓన్ స్టేట్మెంట్ ను మనం వింటూ ఉన్నాం. ఏమంటా ఉన్నాడు? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతూ ఉన్నాను, నేను వెడలిపోయే కాలం సమీపమైంది, మంచి పోరాటము పోరాడుతుంది. ఈ మాట మనం చెప్పగలమా? ఈ మాట మన హృదయంలో నుండి మనం చెప్పగలమా? మనకంటే ముందున్నవారు, మన ముందు తరాల వారు ఎంత నమ్మకంగా వారు పనిచేసి వెళ్ళారో, ఎంత కష్టపడి పనిచేశారో, సంఘాలను కట్టారో, వారు కుటుంబాలను పట్టించుకోకుండా, భోజన పానాదులను పట్టించుకోకుండా మంచినీరు తాగి సేవ చేసిన వారు, దేవుని కృపలో ముందుకు సాగిన వారు. వారి పరిచర్య, వారి ప్రార్థనను బట్టి దేవుడు వారి కుటుంబాలను దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ కుటుంబాలు నేడు ఏ స్థితిలో ఉన్నారో మనం గమనిద్దాం. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగానే బాగానే ఉన్నారు, అన్ని కలిగేటప్పటికి ఆత్మ సంబంధమైనటువంటి గర్వం, అతిశయం తెచ్చుకొని పతనానికి దిగిపోతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. పౌలు ఇక్కడ అంటా ఉన్నాడు, నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుంది కదా. విశ్వాసమును కాపాడుకుంటుంది. వేదంతో ఒక మాట అంటాడు ఒక భక్తి పరుని గురించి తిమోతి, దేమ నన్ను విడిచి లోకమును స్నేహించి దశలోనికకు వెళ్ళను అని మనం చూస్తున్నాం పిల్లరా. మొదటి పత్రిక 4వ అధ్యాయంలో. అలాగైతే మన భక్తి జీవితాన్ని మనము సాధకము చేసుకునే వారంగా ఉండాలి. మన భక్తి జీవితాన్ని మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి కదండి. మన భక్తి జీవితంలో సరి చేసుకుంటూ ఎలా ఉన్నాను మానక ప్రతి నిత్యం ఒక మంచి పర్యవేక్షణలోకి మనం వచ్చే వారంగా ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాము. ఏమంటాడు? నా కొరకు నీతి కిరీటం. ప్రారంభంలో సంఘమును హింసించిన వాడు, పాడు చేసిన వాడు, పిల్లరా సంఘానికి ఎంతో కీడు చేసిన వాడు,
అనేకుల మరణానికి కారణమైన వాడు పట్టుబడ్డాడు. దేవుని కొరకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా కదండి, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూడగా ఆయన లిస్ట్ అంతా కనబడతా ఉంది. దిగంబరిగా ఉంటేనే, ఆకలి దప్పులు కలిగి ఉంటేనే బ్రతుకుతామన్న నిరీక్షణ లేదు కదండి. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు 16వ వచనంలో, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు. అందరూ విడిచిపెట్టిపోయినా తన విశ్వాసాన్ని పట్టుకొని నిలబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. తన విశ్వాసం మీద ఆధారపడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసంలో ఎవరు లేకపోయినా, ఎవరు అందరూ విడిచిపోయినా ప్రభు వైపు చూస్తూ విశ్వాసంలో కొనసాగుతూ ముందుకు సాగుతూ నా కొరకై నీతి కిరీటం ఉన్నదని చెప్పగలిగినటువంటి ఒక భక్తిపరుడు, ఒక యథార్థపరుడు, ఒక మంచి పిల్లర దైవజనుడిగా మనము పౌలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎలాగైతే సౌలు వలె ఉన్నామా? ప్రారంభంలో బాగానే ఉన్నాం, ఆసక్తికి పని చేశాము, ఎంతో నేడు ప్రార్థన చేయడానికి కూడా నిర్లక్ష్యం, మోకరించడానికి కూడా నిర్లక్ష్యం. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ దేవుని సమయానికి సమయం ఉండదండి. దేవుని సన్నిధికి సమయం ఉండదు. ప్రతి దానికి సమయం ఉంటుంది కానీ దేవుని మందిర విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, ఆయన పాదాల దగ్గర మోకరించే విషయంలో, ఆయన మాటలు వినే విషయంలో శ్రద్ధ కోల్పోయిన వారంగా, దిగజారిపోతూ ఉన్న వారంగా ఉన్నామేమో. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం పిల్లారా. మహాబలవంతుడు కదండి, వాగ్దాన పుత్రుడు, న్యాయాధిపతి, నాజీరుగా చేయబడినవాడు, 1000 మందిని చంపినవాడు ఒక స్త్రీ దగ్గర పడిపోయాడు, పతనాన్ని కొని తెచ్చుకున్నాడు, దుర్మరణం చెందాడు పిల్లారా, దుర్మరణం చెందాడు. దేవుని నామానికి అవమానం కలిగించినవాడు. తిరిగి వెంట్రుకలు పెరిగాయి, చివరి జనాన ఎక్కువ మంది చంపడం వేరే విషయం లేండి. కానీ పిల్లరా, ఒక న్యాయాధిపతి, సుదీర్ఘ కాలం ఉండవలసినటువంటి వాడు మధ్యలోనే, చిన్న వయసులోనే, యవన ప్రాయంలోనే తన జీవితాన్ని కోల్పోయిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే మనకు మాదిరిగా అపోస్తుడైన పౌలు ఉండులాగున మన భక్తి జీవితాన్ని ప్రతి సందర్భంలో, ప్రతి స్థలంలో బేరీజు వేసుకుంటూ ప్రార్థనలో వెనకబడిపోయామా? దేవుని సన్నిధిలో ఆసక్తి కోల్పోయామా? దైవజనుడు గౌరవించే విషయంలో తగ్గిపోతూ ఉన్నామా? ప్రేమించే విషయంలో తగ్గిపోతూ ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాం? మనకు మరంగా పరిశీలన చేసుకొని, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆ మాట అనిపించుకొని ఆ ధైర్యం మనకుందండి. నేను అనిపించుకోగలనని ఉందా ధైర్యం? ఆ మాట చెప్పగలమా పిల్లరా? పౌలు గారు అంటా ఉన్నాడు, నేను విశ్వాసమును కాపాడుకుంటుంది, మంచి పోరాటము పోరాడుతుంది. ఆకలి దప్పులైనా విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడు కాదు. ప్రాణ ప్రమాదం ఉన్న విశ్వాసాన్ని కోల్పోయిన వాడు కాదు. భక్తి జీవితాన్ని అలక్ష్యం చేసిన వాడు కాదు. దైవ భయం కలిగి ఉన్నాడు. ఏమైపోయినా ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడి, చెరసాలు బంధించిన, సంఖ్యలు బంధించిన, ప్రాణం పైన ఏది ఏమైనా కూడా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డవాడు, విశ్వాసాన్ని కొనసాగించుకున్నవాడు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి నీ చెప్పగలిగిన వాడు. అలాగైతే నేను ముగిస్తా ఉన్నాను. మన భక్తి జీవితంలో మనం ఎలా ఉన్నాం, ఎలా సాగుతా ఉన్నాం పిల్లరా, మనం పరిశీలన చేసుకొని సౌలు వలె కాకుండా, సంసోను వలె కాకుండా, పౌలు వలె, ఒకప్పుడు సౌలుగా ఉన్నవాడు, దుర్మార్గుగా ఉన్నవాడు, పాత్రలో ప్రధానుడైనటువంటి వాడు ఏమంటా ఉన్నాడు, నన్ను పోలి, నేను ప్రభువును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన దైవ గ్రంథంలో ఏకైక వ్యక్తి పౌలు కదా. ఇలాంటి సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. అవకాశం ఇచ్చినటువంటి సన్నబాస్ గారికి, అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే కార్యక్రమం నడిపిస్తున్నటువంటి వీళ్ళు అందరికీ కూడా ఎంతో వందనాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా వందనాలన్నా. చక్కటి వాక్య పరిచయ అందించిన దేవుని దాసులు
ఇవి మరి ఇవి ఆశీర్వాదాలకి ఉదయకాల కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు. అనుకున్న రీతిగా చక్కటి వర్తమానం దేవుడు తనతో మాట్లాడగా మన మధ్య ఉంచాడు. ఎలాగున్నాం, మన భక్తి జీవితం ఎలా కొనసాగుతున్నది అనే హెచ్చరికలు కొందరు మన మధ్య తీసుకొచ్చారు. అవిధేయతగా జీవించిన వారు, తను తాను హెచ్చించుకున్నవారు ఎలాగో పతనమయ్యారు. దేవునికి లోబడి ఒకప్పుడు అవిధేయతగా ఉన్నవాడు దేవునికి లోబడి చివరి వరకు తన సాక్ష్యాన్ని కాపాడుకున్న అపోస్తుడైన సౌలును కూడా మన మధ్యకి తీసుకొచ్చాడు. మనం అలా పరీక్షించుకుందాం. మన జీవితంలో ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నాం, సమయాన్ని ఇస్తున్నామా, మన కొరకే వాడుకుంటున్నాం అనే విషయాలు చక్కటి వర్తమానం ఉదయకాల సమయంలో మనకు అందించిన దేవుదాసులకు మరి ఆశీర్వాదాలకు ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. మరి చివరిగా మన మధ్య మన ప్రియులు బర్నబాస్ అన్న ఉన్నారు. చివరిగా ప్రార్థన చేసి మరి చివరి పలుకులు తెలియచేసి ఉంచుకుందాం. ప్రేమగల మా తండ్రి, కరుణా సంపన్నుడా, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో మీ దాసుని బలపరిచి మాకు అందించిన మాటలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కార్యారంభం కంటే కార్యాంతం మేలని మీరు రాయించిన మాటకే మీకు స్తోత్రాలు. మా ఆరంభ జీవితం ఎలాగుంది, ఎలాగో మా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం, ఏ గురికి కలిగి మేము జీవిస్తున్నామో మీరు హెచ్చరించండుగా మేము మీ మాటకు లోబడి లోటుపాట్లు సరి చేసుకోండి. మీకు ఏది ఇష్టమో మీ చిత్తం మేరకు మేము జీవించటకు సహాయం చేయండి. వాక్యం నుంచి మీ దాసుని బలపరచమని, తన శేష జీవితాన్ని మీ సేవలో మీ చిత్తానుసారంగా వాడుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబాన్ని, బిడ్డల్ని దీవించండి. కుమారుడు అన్వేషణ మీరు ఆకర్షించి రక్షించమని, యవన కాలంలో మీ పని కొరకే వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నడిపించిన ప్రభుదాస్ అన్న కుటుంబాన్ని, అన్న కుమార్తె హాదస్స పీజీ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతుండగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు పాల్గొన్న మా పిల్లలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఆసక్తితో మీ సన్నిధికి చేరవచ్చుండగా ప్రతి ఒక్కరిని వారి వ్యక్తిగత కుటుంబ సేవా అవసరాలు తీర్చి మీ మహిమేశ్వరుల నుంచి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవుదాసులు బర్నబాస్ అన్నకు ప్రేమ వందనాలు. చిన్న ప్రకటన ఇప్పుడు విన్నాం. రూబేనన్న అక్క మరి బండ్లో పోతూ కింద పడ్డారంట, చిన్న గాయాలు జరిగినాయి. అదే మంచి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందా. చక్కటి వర్తమానం అందించిన ఆశీర్వాదన్నకు చెప్పండి అన్న. ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా. అలా సంఘంలో మన మార్కాపురం సంఘంలో సహోదరుడు జేమ్స్ ప్రభాకర్ అని ఆయన కూతురు ఈ రోజు కంటి ఆపరేషన్ అన్న మదురైలో కంటి ఆపరేషన్ ఈ రోజు. జేమ్స్ ప్రభాకర్ కూతురు పేరు గుర్తులేదు. ప్రభాకర్, మన జేమ్స్ ప్రభాకర్ అన్నానా? ఈ రోజు ప్రార్థన చేయండి. ఓకే, జ్ఞాపం చేసుకుంటే మధ్య ప్రకటన కూడా ప్రభాకర్ అన్న కూతురు మనం ఎరుగుదాము. నార్పురం ప్రభాకర్ అన్న కూతురు కంటి ఆపరేషన్ మదురైలో ఉండగా చక్కటి ఆపరేషను, తదుపరి రాబోజనాలు చక్కటి చూపు పొంది ప్రభువును బిడ్డ మహిమపరచులాగన చక్కటి చూపు పొందులాగన పాప కొరకు కూడా జ్ఞాపకం చేసుకుందా. మరి చక్కటి అవకాశంను నాకు అనుగ్రహించిన మన ప్రియులు బర్నబాస్ అన్నకు ప్రేమ వందనాలు. ప్రార్థించిన ఇజ్రాయెల్ అన్నకు, జేపీ వర్ధన్ అన్నకు, అలాగూ బర్నబాస్ అన్నకు చక్కటి పాట పాడి వినిపించిన ప్రభాకర్ కూడా
ప్రేమ వందనాలు చెల్లిస్తూ సమయాన్ని నాకు అప్పగించిన వీళ్ళు బనబసన్నకు సమయాన్ని అప్పగిస్తూ ముగించుకుంటున్నాను.